మొదటి అధ్యాయం పరమగీతములు మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ 4 వర్సెస్. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా ఒక వచనం చదవగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా ఒక వచనం చదవగలిగితే బాగుంటుంది. పరమగీతములు మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. సొలొమోను రచించిన పరమగీతము. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించదురు. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ దాసుడని పనివాడిని అయోగ్యుణ్ణయ్యా, మీ పాదాలు పట్టుకున్నాను, జ్ఞాపకం చేసుకుని మాయం పొందండి. దేవా, చదవబడ మీ వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మాకు ఇచ్చావని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మాకు ఇవ్వండి. వచ్చిన మీ ప్రియబిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రయాణులు ఉన్న వాళ్ళు, సిద్ధపడుతున్న వాళ్ళు త్వరగా దేవుని మందిరానికి ఆరాధన రావాల్సిందిగా అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించి మీరు మాట్లాడండి ప్రభువా. మీ ప్రభుత్వాన్ని, మీ ఆధిపత్యాన్ని, మీ యాజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని నిశ్చయముగా మాకు ఇవ్వండి. మీ బిడ్డలతో నేరుగా మాట్లాడండి. మేమందరం యోగ్యంగా మిమ్మల్ని ఆరాధించాలో మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మాకు ఇచ్చావని మిమ్మల్ని స్తుతిస్తూ మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ దాసుని ఒట్టివాడిని ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవునితో నింపి మీరే మాట్లాడి మహిమ పొందవలసి వేడుకుంటూ మా ప్రభుని రక్షకుడిని యేసయ్య ద్వారా స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మనం దాదాపు నాకు తెలిసినంత మటుకి చాలాసార్లు మనం వినుంటానికి అవకాశం ఉంది. చాలాసార్లు చదువుకొని కూడా ఉంటాం. మన మౌన ధ్యాన సమయం క్వైట్ టైంలో కూడా ఎప్పుడు వరుసగా మనం చదువుకుంటాం. ఎప్పుడొకప్పుడు ఈ పుస్తకాన్ని కూడా మనం చదువుకుంటాం. బైబిల్లో ఈ గీతము లేకపోతే పరమగీతము చాలా పెద్ద గీతము అని మనం చెప్పవచ్చు. పెద్దది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే, ఎవరు రాశారు మనకు అర్థమైపోయిందిగా. కింగ్ సొలొమన్ అంటే ఎవరు? రాజు, దావీదు కుమారుడు, ఒక రాజు. ఇంకా ఆయన గురించి ఇంకో చెప్పబడ్డ మాట ఏంటంటే, ప్రపంచంలో కల్లా జ్ఞానవంతుడు. కింగ్ సొలొమన్ ఈజ్ ద వైజియెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని అంటారు ఆయన్ని. అలాంటి ప్రపంచ జ్ఞాని మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవి. ఆయన చాలా సవివరంగా దేవుని సన్నిధిలో నుంచి తీసుకున్న ఒక పెద్ద గీతము, ఒక మంచి గీతము. ఇది పరలోకాన్ని నుంచి వచ్చింది కాబట్టి ఈ గీతానికి ఏం పేరంటే పరమగీతం అనే పేరు ఉంది. పరలోకాన్ని నుంచే వచ్చిందని మనం చెప్పచ్చు. ఈ సొలొమోను ఎన్ని పుస్తకాలు రాశాడు చెప్పగలరా బైబిల్లో? ఎన్ని రాశాడు చెప్పండి? 3 పుస్తకాలు రాశాడు ఆయన. 3 పుస్తకాలు రాశాడు. కొన్ని సామెతలు కూడా రాశాడులే, అంటే విడివిడిగా ఉండే కొన్ని గీతాలు కూడా రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు, ఈ 3 పుస్తకాలని సొలొమోను కట్టించిన మందిరంతో పోలుస్తారు. దేంతో పోలుస్తారు? సొలొమోను కట్టించిన మందిరంతో పోలుస్తారు. ఎలాగా అని మనం చూసినట్లయితే, మన మందిరానికి సహజంగా 3 భాగాలు ఉంటాయి. మందిరానికి ఎన్ని ఉంటాయి? సహజంగా 3 భాగాలు ఉంటుంది. ఒకటి మందిరం యొక్క ఆవరణం, రెండవది మందిరం యొక్క పరిశుద్ధ స్థలం, మందిరం యొక్క అతి పరిశుద్ధ స్థలం. ఇలా మనం చూడవచ్చు. అట్లనే సామెతల గ్రంథాన్ని మందిరం యొక్క ఆవరణంతో పోలుస్తారు, ప్రసంగి గ్రంథాన్ని పరిశుద్ధ స్థలంతో పోలుస్తారు, పరమగీతాన్ని అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారు. అంటే ఇది ఒకవేళ మన మందిరం అతి పరిశుద్ధ స్థలంలో, ఇక్కడి నుంచి సమీపంగా దేవుడు ప్రత్యక్షంగా ఆయనకి ఇచ్చాడు. డైరెక్ట్గా దేవుడే ఇచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు ఈ పరమగీతాలు. ఇందులో దేవుడు సమీపంగా ఉండి, దగ్గరగా ఉండి
దేవుడు ఏం మాటలు ఇచ్చాడు అని అంటే చాలా మంచి మంచి మాటలు ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. నాకు ఒక 3 మాటలు అర్థమైనాయి. ఆరాధన వర్తమానానికి నేను ఒక 3 మాటలు తీసుకున్నాను. ఒక మాట ఏంటి అని అంటే 2వ వచనం, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నగాక నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. దేవుని ప్రేమ ఏంటండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, ప్రేమ అన్నిటిలో కల్లా ప్రేమలు, లేకపోతే బహువచనం ప్రేమలు మనం చూసినట్లయితే అన్నిటిలో కల్లా శ్రేష్టమైనది ఏంది మానవ జీవితంలో అంటే ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, సహోదర సహోదరుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఇలా ఈ ప్రేమలన్నీ మనం చూస్తే చాలా ప్రేమలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడాను అర్థమైందా? ఒక వయసులో పుడుతుంది. టీనేజ్ వయసులో పుట్టే ప్రేమకి మిగతా వయసులో వచ్చే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. వెంటనే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పొంగినట్టుగా ఒకసారి టీనేజ్లో ఒకసారి ప్రేమ వచ్చేస్తుంది, కూసేపు దారినకు వెంటనే అది ఆరిపోతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన ప్రేమ ఉన్నది అనే మాటను మనం చూడవచ్చు. దేవుని ప్రేమ, ఈ ప్రేమ అనే మాటలోనే ఇక్కడ మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ 4 వచనాల్లో 4 చోట్ల చూడండి దేవుని ప్రేమ. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. అలానే 3వ వచనం, కన్నికలు నిన్ను ప్రేమించదురు. 4వ వచనం 4వ లైన్ చూస్తారా, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరణ. దాని కింద యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమించున్నారు. ప్రేమ ప్రేమ ఈ ప్రేమ ఒక సంఘము, లేకపోతే సంఘానికి శిరస్సుగా ఉన్న యేసు ప్రభువారు, లేకపోతే సలోమితికి మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ విషయాలు మనం చూడవచ్చు. ఇందులో దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం చూస్తే చాలా మంచి మంచి మాటలు బైబిల్లో మనం చూడవచ్చు. దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే పరమగీతం, ఇది మీరు పరమగీతాలు చూడండి, ఒక మాటలో మనం చూడవచ్చు. పరమగీతాలు ప్రేమ ఎలాంటిది అని అంటే పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం, 8వ అధ్యాయము 6వ వచనం, ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమ ఎలాంటిదంటే మరణం అంత బలమైంది. అంటే ఒకడు ప్రేమ కంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తారు, ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. ప్రేమ ఎలాంటిదంటే మరణమంత బలమైంది. అంటే మరణానికి ఎంత బలం ఉందో అంతే బలం ఉంది ప్రేమతోటి. ఇంకా దానికి ఎందుకు రండి, 7వ వచనం చూడండి, అక్కడ మాట ఉంది, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. సముద్రంలో ఉండే అగాధ జలం అంతా తీసుకొని వచ్చినా సరే ఆర్పజాలదు. ఉదాహరణకి ప్రపంచంలో కల్లా పెద్ద అగాధం ఏదో చెప్పగలరా? ప్రపంచంలో కల్లా పెద్ద అగాధం చెప్పండి ఎవరండి? ప్రపంచంలో కల్లా పెద్ద అగాధం బంగాళాఖాతం ఉందే, బంగాళాఖాతం పెద్ద అగాధం. ఇది మన దేశంలోనే ఉంది. అది అర్థమైందా? దానిలో ఉన్న నీళ్ళన్నీ తీసుకొని వచ్చినా సరే దేన్ని ఆర్పజాలేమంట? ప్రేమని ఆర్పజాలేం, ప్రేమని ఆర్పజాలేం. చూడండి ఎంత బలమైందో ప్రేమ, ఎలాంటిదో. దాని కింద ఇంకోటి చూడండి, ఒకడు ప్రేమకై తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. ప్రేమకై తన స్వాస్థ్యమంతా ఇచ్చినా సరే సరిపోదు ప్రేమ, ఆస్తి సరిపోదు, ప్రేమే ఎక్కువగా కనపడుద్ది. లేకపోతే ఒక తక్కిట్లో బ్యాలెన్స్ ఐడియా ఉంది మనకి. తక్కిట్లో ప్రేమ ఆస్తి 2 పెడితే ఈ రెండిట్లో తేలిపోయేది ఏంటి అని అంటే ఆస్తి, స్వాస్థ్యం తేలిపోయింది. స్వాస్థ్యం ఏమైపోయింది? తేలిపోయింది. ఎవరికైనా మన పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో చేరిస్తే అర్థమైందే, అన్నీ పెట్టేసి పిల్లల్ని ఏం చేస్తాం? మనం సంపాదించుకుంటాం. బిడ్డల్ని ఎవరికైనా ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్లో ఉంటే ఎన్ని ఖర్చు పెడతామో వాళ్ళ కోసం, ఎన్ని ఇచ్చేస్తామో, ఏదైనా చేస్తాం. అర్థమైందా? ఏదైనా సరే చేసేస్తాం. ఒకవేళ రక్తం తగ్గింది అని అంటే మనం సిద్ధపడిపోతాం. ఎంత వయసులో ఉన్నా సరే, అయ్యా నా రక్తం షూట్ అయిద్దాం చూడండి అని అంటాం. తర్వాత మనం చూస్తే పిల్లల కిడ్నీ పాడైపోతే, అయ్యా నా కిడ్నీ షూట్ అయిద్దాం చూడండి అయ్యా
అని అంటాం మనం. అర్థమైందా? స్వాస్థ్యమంతా కూడా ఇచ్చినా సరే, ఇచ్చి కూడా, కానీ స్వాస్థ్యం కూడా ప్రేమను సరిపోదు. ప్రేమతోటి ఇవేవి కూడా సరిపోదు. మన ప్రేమే ఎలా ఉంటే దేవుని ప్రేమ ఇంకెలా ఉంటుందో మనం చెప్పలేం. దేవుని ప్రేమ ఇంకా గొప్పది అనే విషయం మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. దేవుని ప్రేమ ఎలాంటిదో చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం కిందట ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఏ ప్రేమతో ప్రేమిస్తున్నానో తెలుసా? శాశ్వతమైన ప్రేమ. గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ లవ్. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ అర్థమైందా? శాశ్వతమైంది, ఎవరు ఎన్నడూ కూడా తీయలేనిది. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? శాశ్వతమైంది. దేవుని ప్రేమ ఎలాంటిదనంటే అగాధ సముద్ర జలములు ఆర్పజాలలేవు, మరణము కూడా దాన్ని ఏం చేయలేదు. ఒకడు స్వాస్థ్యమంతా ఇచ్చినా సరే దాన్ని ఆర్పలేం. అర్థమైందా? కొనలేం, తీసుకోలేం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైంది. దేవుని ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైంది అనే విషయం మనం తెలుసుకోవచ్చు. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో మనం చూడవచ్చు దేవుని బిడ్డలారా. ఇంకా దేవుని ప్రేమ గురించి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం దాదాపు కంటతయిపోతే బాగుండు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏంటి చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహం. దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఎంతో ప్రేమ, చెప్పలేనంత ప్రేమ, ఇంత అని చెప్పలేనంత ప్రేమ. దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైందో, ఎంత ఉన్నతమైందో మనం చెప్పలేం దేవుని బిడ్డలారా. అటువంటి ఉన్నతమైన ప్రేమ నశించిన వారి దగ్గరికి ఏం చేసి తెలుసా? కుమారుడిని యేసు ప్రభువారే అనుగ్రహించబడ్డాడు. కుమారుడిని యేసు ప్రభువారు అనుగ్రహించబడ్డట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రభు అయిన యేసు ప్రభువారు కుమారుడిగా ఉండి మన కోసం దిగి వచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వెంటనే అర్థమైందే, వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవునికి ఎడబాటు అయిపోయారు. ఓ మాటలో చెప్పాలంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఆ పండు తినదినం నిశ్చయముగా నీవు సస్తావు అని చెప్పాడు. దేవుడు ఏమాత్రం వదిలిపెట్టలా. ఆ స్వేచ్ఛనిచ్చాడు వాళ్ళకి, ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకి, ఆ లిబర్టీ ఇచ్చాడు వాళ్ళకి, ఆ ఇండిపెండెన్స్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. అర్థమైందే? కానీ ఏమాత్రం వదిలిపెట్టలా. దేవుడు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ దగ్గరికి వచ్చాడు మాట్లాడటానికి. ఆదామా నువ్వెక్కడా అనగానే ఎక్కడ ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వు పిలుస్తుండగా నేనే ఎక్కడున్నాను తెలుసా? చెట్ల మధ్యకి వెళ్ళిపోయాను. అదేంది రోజు ఎదురుపడేవాడేవు కదా ఈరోజు అని అంటే దీనికి కారణం ఉంది. అర్థమైందే? దేవునికి దూరం అయిపోయాడు, దేవునికి ఎడమైపోయాడు, దేవుని ఏమాత్రం సమీపించలేనంత చీకట్లో ఉన్నారు, చాటుకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? దేవునికి ఎడమైపోయినా సరే దేవుడు మాత్రం వదిలిపెట్టలా. తన టైం ప్రకారం తన పలకరించడానికి, మాట్లాడటానికి, తన బిడ్డలతో సహవాసం చేయడానికి ఏమాత్రం కూడా వదిలిపెట్టలా. వచ్చాడు ఆయన. అంత మాత్రం వదిలేలా వాళ్ళని ఇకనా. అందుకోసం ఏం చేశాడు తెలుసా? ఒక భయంకరమైన జంతువుని బలి అర్పించి వాళ్ళకి ఏం చేశాడు? మీరు ఇక ఎన్నడూ కూడా భయపడాల్సిన పని లేదు, వెలుగులోకి రండి అని దాని చర్మాన్ని అర్థమైందా కోసి చక్కగా వస్త్రాలు తొడిగినట్టుగా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు పోగొట్టుకున్న దేవుని యొక్క మహిమను, కృపను, ప్రేమను మరలా దేవుడిచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, నశించిపోయే స్థితిలో ఉండక వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సంధించి దానికి పరిష్కారం చూపి సొల్యూషన్ చూపి దానిలో నుంచి బయటపడేటట్టుగా మార్గం చూపినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఈ నశించిపోవడం అనే విషయాన్ని మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. మనం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి దిగివచ్చాడు. దేవుని బిడ్డలారా, నశించిపోయిన వాళ్ళ దగ్గరికి, దూరం అయిపోయిన వాళ్ళ దగ్గరికి, దేవుని మహిమను పోగొట్టుకున్న వాళ్ళ దగ్గరికి, దేవుని ప్రేమను కోల్పోయిన వాళ్ళ దగ్గరికి, దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇది మన స్థితి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. దేవుని ప్రేమ శాశ్వతమైంది. అగాధ జల సముద్రాలు ఆర్పజాలన్నది. ఒకటి స్వాస్థ్యమంతా కూడా ఇచ్చినా కొనలేనంతది, మరణం కూడా ఆర్పజాలలేనిది దేవుని యొక్క ప్రేమ. ఇలాంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా చూస్తామండి. నేను ఇంకో 2-3 వచనాలు మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మధ్యలో నుంచి మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 18వ వచనంలో మధ్యలో నుంచి, ప్రేమ యందు వేరుపారి, చూస్తారా అక్కడ కనబడిందా? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి వల్ల కావాలనని, క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి. క్రీస్తు ప్రేమ ఎలాంటిదనంటే పొడవు, వెడల్పు, లోతు, అర్థమైందా? ఎత్తు ఎంతో కొలవలేనంత ప్రేమ, విస్తారమైన ప్రేమ, ఇంత అని చెప్పలేనంత ప్రేమ, ఇంకా షరతులు కొరతలు లేని ప్రేమ, అర్థమైందా? మనం ప్రేమిస్తాం జనాన్ని. మనం ఎలా ప్రేమిస్తాం చెప్పండి? మనం ఎలా ప్రేమిస్తాం? మీ కుటుంబం గురించి చెప్పనా? మీరు కొంచెం నన్ను తిడతారు, అక్కోళ్ళు మరీ తిడతారు నన్ను. కుటుంబం గురించి అక్కోళ్ళు మరే భలే తిడతారు, మీరు ఆడవాళ్ళు భలే తిడతారు. ఎందుకంటే చెప్తున్నా, ఉదాహరణ చెప్పాలంటే, అంటే మన నేచర్ చెప్తాను. మన నేచర్ ఎలాంటిదనంటే, పెళ్ళయిందాక అక్కోళ్ళు, అర్థమైందా, అమ్మ నాన్న భలే ప్రేమిస్తారు. పెళ్ళయిందాక నాన్నను మరి ఎక్కువ ప్రేమిస్తారు. అంతే కదా, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది డాడీతోటి సైకలాజికల్గా. ఎందుకంటే జేబులు నొక్కేయడానికి, బట్టలు కుట్టించుకోవడానికి, అన్నిటికీ, అర్థమైందా? పెళ్ళైన తర్వాత మీరే చెప్పాలా, భర్తకి జేబు కన్నం వేస్తూ ఉంటారు పెళ్ళైన తర్వాత. అవునా? కరెక్టే కదా నేను చెప్పే మాట? తర్వాత మీరు బాగా పెద్దోళ్ళు అయిపోయినాక కొడుక్కి బాగా జేబుకి చిల్లు పెడతారు. అవునా కదా? టోటల్గా హ్యూమన్ నేచర్ చెప్తాను నేను ఇక్కడ, ముఖ్యంగా ఆడవాళ్ళు అనే ఒక మాట, హ్యూమన్ నేచర్. అంటే మనం ఎలా ప్రేమిస్తామంటే, ఏదో ఒకటి ఉంటే సహజంగా మనం ప్రేమిస్తాం. ఏదో ఒకటి ఉంటే మన ప్రేమ స్వార్థపూరితమైంది. మన ప్రేమ ఏదన్నా ఉంటే ప్రేమించే టైప్ ప్రేమ. మన అందరం కూడా హ్యూమన్ లైఫ్ అంతా కూడా ఇలానే ఉంటుంది, సహజంగా ఇలానే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ పొడవు, లోతు, పొడుగు, ఎత్తు ఎంతో చెప్పలేనంతది. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ, షరతులు కొరతలు లేనటువంటి ప్రేమ, ఏమాత్రం మన దగ్గర నుంచి ఆశించలేనంత ప్రేమ. ఏం ఆశించదు మన దగ్గర నుంచి, మన వైపు నుంచి ఏమి చూడదు, అసలు ఏమి చూడదు. ఎంత చక్కని ప్రేమ దేవుని ప్రేమ మనం చూడొచ్చు. మీకు కొన్ని మాటలు చెప్పాను. దేవుని ప్రేమ శాశ్వతవంతమైంది. దేవుని ప్రేమను అగాధ జలములు ఆర్పజాలడు, స్వాస్థ్యమంతా ఇచ్చినా కొనలేవు. అర్థమైందా? దేవుని ప్రేమతో మరి ఇంకేవి సాటి కానే కావు. ఇంత అని చెప్పలేనంత ఎత్తైన ప్రేమ దేవుని ప్రేమ. మూడో ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ, షరతులు లేని కొరతలు లేనటువంటి ప్రేమ అనే విషయం మనం చూడవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమస్వరూపి. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి. అర్థమైందా? ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మనల్ని అన్ని రీతులుగా ప్రేమిస్తాడు. ఎన్ని రీతులుగా? అన్ని రీతులుగా ఆయన ప్రేమించే దేవుడుగా
ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. యెషయా గ్రంథం 49:15 వచ్చిన అనుకుంటాను. అక్కడ మనం చూస్తాం ఒక మాట, తల్లి అయినా మరచను కానీ నేను నిన్ను తల్లి కూడా మర్చిపోయే సందర్భాలు ఉన్నాయి. ఎన్నో చెప్పగలను దీంట్లో. తల్లి కూడా బిడ్డలను మర్చిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి రిమ్స్ హాస్పిటల్లో నేను చూసిన అనుభవం చెప్తున్నాను. రిమ్స్ హాస్పిటల్లో 2 యవ్వన బిడ్డలు ప్రేమించుకొని హద్దులు దాటిపోతే వాళ్ళకు ఒక బాబు పుట్టాడు పెళ్ళి కాకుండానే. ఇక్కడే వేరే ఊర్లో వాళ్ళు ఇక్కడే కాలేజీలో హాస్టల్లో కౌన్సిలింగ్లో ఇక్కడ సీట్లు వచ్చినాయి. హాస్టల్ రూమ్స్లో ఉంటారు వాళ్ళు, అర్థమైందా? ఉంటారు వాళ్ళిద్దరు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళని హద్దులు దాటారు, బిడ్డను కన్నారు, హాస్పిటల్లో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడో జరగలే, ఒంగోలులో జరిగింది, మన రిమ్స్ హాస్పిటల్లో జరిగింది. తల్లి అయినా మరచును కానీ దేవుడు ఎన్నడూ ఎవరిని ఎప్పుడు కూడా మరొకటి. చాలా అవకాశాలు ఇస్తారు దేవుని బిడ్డలకి. మనకు అనేక సార్లు రక్షణ, మారు మనసు, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఇవన్నీ మనకిచ్చాడు. తర్వాత ఈ వెలిగింపు, ఈ అవగాహన కలిగించడం గొప్ప దీవెన. ఒకటి ఏంటనంటే ప్రేమ. ఈ పరమగీతాల్లో మనం చూసిన మాట ఏంటనంటే ప్రేమ. దేవుని ప్రేమ మీకు తెలియజేశాను. దేవుని ప్రేమ అలాంటిది. రెండో మాట చూడండి, 4వ వచనం, పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము. ఆకర్షణ. దేవుడు చాలామందిని ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఆకర్షిస్తూ ఉంటారు. ఆకర్షించడం అనేది మనం చూడవచ్చు. చాలామందిని దేవుడు ఏం చేస్తాడంటే ఆకర్షించడం మనం చూడవచ్చు. మీరు కావాలంటే చూడండి, దేవుడు ఆకర్షించే విధానం ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44. చూస్తారా? అందుకు యేసు మీలో నన్ను పంపిన తండ్రి ఆకర్షించితే కానీ ఎవడును నా ఎద్దుకు రాలేడు. అంత్యదినము నేను వారిని, చాలామందిని దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? ఆకర్షిస్తున్నాడు. ఎవరెవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఎవరెవరు ఆకర్షిస్తున్నాడు మనల్ని? తండ్రి అయిన దేవుడు. దేవుడు మనల్ని ఆకర్షించడం మనం చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు నన్ను పంపిన వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. 38వ వచనం చూడండి, అక్కడే 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చాను. దేవుడు పంపిన చిత్తం ఏంటో తెలుసా? చాలామందిని ఆకర్షించడానికి. చాలామందిని ఎందుకోసం? ఆయన ఆకర్షించడానికి. దేవుని చిత్తం ఏంటి అని అంటే చాలామందిని ఆకర్షించాలి. యేసు ప్రభువారు భూమి మీదకి రావడానికి గల కారణం చాలామందిని ఆకర్షించాలి. దేవుడు చాలామందిని ఏం చేస్తున్నాడంటే ఆకర్షిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆకర్షణ. ఎవరి ఆకర్షణ? తండ్రి అయిన దేవుడు ఆకర్షించటం. కుమారుడైన యేసు ప్రభువారు చూడండి, ఆయన కూడా ఆకర్షిస్తున్నాడు. మీరు చూడండి కావాలంటే యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరూ నా యందు ఆకర్షించుకొందురని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండినో సూచించు ఆయన ఈ మాట చెప్పాను. ఏ విధంగా మరణం పొందాలనుకున్నాడు ఆయన? సిలువ మరణము పొందడం. సిలువ మరణం పొందటం అనే మాట ఇక్కడ మనం చూడవచ్చు. యేసు ప్రభువారు పైకెత్తబడితేనే, సిలువ వేయబడితేనే అనేక మందిని ఆకర్షించుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు దేవుని బిడ్డలారా, దేవుడు ఆకర్షించటం అనే విషయాన్ని మనం చూడవచ్చు. తండ్రి అని దేవుడు ఆకర్షించటం, కుమారుడిని యేసు ప్రభువారు ఆకర్షించటం అనేది మనం చూడవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనమా. అరణ్యములో మోషే సర్పం ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్టు మనిషి కుమారుడు ఎత్తబడేవాళ్ళం. సిలువను గుర్చినటువంటి వార్త ఇది.
సిలువ వేయబడేటువంటి సంఘటన. యేసు ప్రభువారు సిలువ వేయబడితేనే రక్షణ, యేసు ప్రభువారు ఎత్తబడితేనే రక్షణ, యేసు ప్రభువారు సిలువ వేయబడితే ఎత్తబడితేనే అనేక మందిని ఏం చేస్తాడు ఆయన? ఆకర్షించబడతాం. మోషే అరణ్యంలో సర్పం ఎలాగెత్తబడినో అలాగే సిలువను చూసే ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? రక్షించబడటం అనేది మనం తెలుసుకోవచ్చు. నశించిపోయిన వాళ్ళందరూ కూడా రక్షించబడే మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు కనుక అర్థమైనట్లయితే చాలామందిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆకర్షించడం అనే విషయాన్ని మనం చాలా వివరంగా తెలుసుకోవచ్చు. చాలామందిని మనం వివరంగా గ్రహించవచ్చు. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయం 24. యోహాను సువార్త 8వ అధ్యాయము 24. అక్కడ ఒక మాట చూడండి. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయనను మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములో ఉండి చనిపోదుని వారితో చెప్పండి. మీరు, ఈ మాట ఇక్కడ మనం, మీరు పాపములోనే ఉండి మీరు చనిపోదుని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించిన యెడల, మీరు ఆయనని విశ్వసించని యెడల, మీరు ఆయనని విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే ఏమైపోతారు? చనిపోతారు. కానీ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక మాట, చెవులు గలవాడు వినుడుగాక. ఎవరైతే వినుట వలన ఏం జరుగుతుంది? విశ్వాసం. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరిప్పుడు రక్షించబడి ఉన్నారు. ఆ మాట మనం చూడవచ్చు. విశ్వాసము ద్వారా మనం పాపంలో ఉన్నామని తెలుసుకున్నాం, విశ్వసించాము. మన మనోనేత్రాలు ఏం చేశాడంటే దేవుడు తెరువు చేశాడు. ఆ విషయాన్ని బట్టి మనకి పాపక్షమాపణ కలిగింది. పాపక్షమాపణ కలిగింది. దేవుని బిడ్డలారా, విశ్వసించే కృప, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా నీతిమంతుడగా మార్చబడే కృప నీకు నాకు జరిగింది. అబ్రహాం ఎలాగ విశ్వసించాడో మనకు కూడా అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? ఉంచాడు. వాట్ ఈజ్ మెంట్ బై ఫెయిత్? విశ్వాసం అంటే ఏంది? నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపాన్ని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం విశ్వసించడానికి కృపనిచ్చాడు దేవుడు. మన మనోనేత్రాలు తిరుగుబడ్డాయి. రక్షకుడైన ప్రభువారు మన కోసం వచ్చాడనే విషయం మనకు అర్థమైపోయింది. మన హృదయానికి గోచరమైంది, మన మనసుకి అర్థమైంది, మన మనోనేత్రాలు తిరుగుబడ్డాయి అనే విషయం తెలిసిపోయింది. చాలా సందర్భాల్లో దేవుడు గుర్తు చేస్తూ ఉంటావు, నువ్వు దేవుని పిల్లోడివి, దేవుడు నీకు ముద్ర వేశాడు, నువ్వు అటు ఇటు వెళ్ళటానికి వీలు లేదు, ఏది పడితే చూడటానికి ఏది పడితే చేయడానికి లేదని చెప్పేస్తుంటాడు దేవుడు. అందుకని మనం చాలా విషయాల్లో మనం ఎంగిలి కాలేం. అర్థమైందా? చాలా విషయాల్లో మనకు పౌలు గారు మాట్లాడిన మాట ఏంటంటే, నేను అన్నీ చేయగలను, కానీ అన్నీ చేసే స్వేచ్ఛ నాకుంది, కానీ బలహీనులైన విశ్వాసులను బట్టి నేనేం చేస్తాను? కొన్ని చేయలేను. అర్థమవుతా ఉందా? దేవుని బిడ్డలారా, ఈ మాట మనకు అర్థమవుతా ఉందనుకుంటాను. దేవుడు విశ్వాసం ద్వారా అనేక మందిని రక్షించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అనేక మందిని అనంటే చాలా వచనాలు ఉన్నాయి, కానీ అనేక మందిని అనంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ మచ్చుకు ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఎవరెవరిలో నుండి అంట? ప్రతి జనములో నుండి, వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి నిలువబడి సింహాసీనుడైన నా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పరి. దేవుని బిడ్డలారా, ఎవరెవరంట వీళ్ళు? ఎవరెవరు? ఆయా దేశాల వాళ్ళు, ఆయా భాషల వాళ్ళు, ఆయా వంశస్థులు, ఆయా ప్రజలందరినీ దేవుడు ఎన్నుకుంటారు. ఆయా ప్రజలందరినీ దేవుడు ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయా వంశస్థుల్లోని ఆయా బిడ్డలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు.
మనం చూస్తాం. ఆ ధవళ సింహాసనమందు ఒక్కసారి మనం చూస్తాం. ఆయన ఏదైనా తోటలో వాళ్ళు పోగొట్టుకున్న దేవుని కృప, పోగొట్టుకున్న దేవుని ప్రేమ ఆయన మనం చూస్తాం, ఆయన ఎదుర్కొంటాం. ఆ ఎదుర్కొన్నప్పుడు ఆ దృశ్యం, ఆ విధానం మనం చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఇది ఇంకా జరగలేదు, జరుగుతుంది. అర్థమైందా? జరిగింది, జరుగుతుంది. మన విషయం మనం తెలుసుకోవచ్చు. ఇందాక యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చదివాం. అక్కడ నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును, మనం ఎవరు విడబడం, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరు తోసివేయబడం, మనం ఎవరిని దేవుడు ఏమాత్రం కూడా గంటివేయడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమాత్రం నీ దగ్గరికి వచ్చిన, మన దగ్గరికి వచ్చిన వాడిని ఎవరిని, తండ్రి ఇచ్చిన వారు ఎవరిని కూడా నేను వదులుకోనని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. దేవుడు అనేక మందిని ఏం చేస్తామన్నాడు? ఆయన ఆకర్షిస్తున్నాడు. ఆకర్షించడం మనం చూస్తాం. కుమారుడిని యేసు ప్రభు ఎత్తబడితేనే మనం ఆకర్షించబడింది. పరిశుద్ధాత్మ దేవుని కార్యం కూడా ఉంది. మీరు కావాలంటే చూడండి. అలా లేదు కానీ ఆకర్షణ అనే మాట రాయలేదు, కానీ ఆయన మాత్రం ముద్ర వేసి ఉంటూ మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13-14. మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరందరూ ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన ముద్రించాడు. తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడు, కుమారుడైన యేసు ప్రభువు ఆకర్షించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఆకర్షణ అనేది లేదు కానీ ఆకర్షణ కంటే బలమైన పదం ఏంటి అని ముద్ర వేయటం, ముద్రించడం అనేది మనం చూస్తూ ఉంటాం. విశ్వసించిన ప్రతివాడు కూడా, అర్థమైందా, ముద్రించడం అనేది మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, అటువంటి కృప ప్రభువారు మనకిచ్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం రక్షించబడటం అనేది, మారు మనసు పొందటం అనేది తండ్రి యొక్క ఆకర్షణ, కుమారుడిని యేసు ప్రభువారి యొక్క ఆకర్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకర్షణ, ముద్రణ అనే విషయం మనం చూడవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు, ఇంక ఏ జాబ్కి వెళ్ళినా సరే ఫస్ట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఏం చెప్పండి? పలకరేంది? 10వ తరగతి. 10వ తరగతిలో ప్రిన్సిపాల్ గారి సైన్ ఉంటుంది, సహజంగా హెడ్ మాస్టర్ గారి సైన్ ఉంటుంది. స్కూల్ ముద్ర ఉంటుందా లేదా? ముద్ర లేకపోతే చెల్లిద్దా, చల్లదా? చల్లదు. ఆయన సంతకుండా గ్రీన్ సిగ్నేచర్ చేసినా సరే ఆయన సంతకం లేకపోతే చల్లదు. ముద్రకు అంత ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ రక్షించబడటం, మారు మనసు పొందడం మన తరములో ఆయా తరాల్లో, ఆయా వంశాల్లో, ఆయా భాషల్లో, ఆయా దేశాల్లో, ఆయా వ్యక్తులందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్నుకున్నాడు. విశ్వసించిన ప్రతి వాళ్ళని తీసుకున్నాడు. ఆయన మనల్ని అందరినీ రక్షించినట్టుగా మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, చివరి మాట, ఇంకొక మాట, 2-3 మాటలే చూపిస్తాను నేను. పరమగీతములు అదేంటి అని అంటే 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చు. అంతఃపురము, ఏ పురం అంట? అంతఃపురము. అంతఃపురములోకి చేర్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంతఃపురములోకి ఎవరిని దేవుడు వదిలిపెట్టలే, చేర్చుకుంటాడు ప్రతి వాళ్ళని. ఎక్కడికి చేర్చుకుంటా అంటే దేవుడు తన అంతఃపురం. అంతఃపురాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ప్యాలెస్ అని అంటారు. ఏమంటారు? ప్యాలెస్. రాజనగరం అంటాం. రాజుగారు అంటారు. రాజుగారు చాలా ఇల్లు కట్టిస్తాడు, ఆయన భార్యకి కూడా ఇల్లు కట్టించుకుంటాడు. అర్థమైందా? మనం ఎవరైనా ఓ పిల్లోడికి ఎవరికన్నా పిల్లని ఇవ్వాలంటే, అభిషేక్ ఉన్నాడు ఇక్కడ, అభిషేక్ పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేద్దామని అంటే, అర్థమైందా? అమ్మా నాన్న ఇల్లు వాకిలి చూస్తారుగా. ఏమంటే ఇల్లు వాకిలి చూడరా? మా పిల్ల నీకు ఇవ్వాలంటే ఏం చూసిస్తామయ్యా? ఏ నీ గాంభీర్యం. తెలుగులో సామెత ఒకటి ఉంది, అదేంది, ఊరు గొప్ప పేరు దెబ్బ అని. అర్థమైందా? ఊరు గొప్ప అంటే మీ డాడీ వాళ్ళు తాత ముత్తాతలు బ్రహ్మాండం అయి ఉండొచ్చు, ఇప్పుడేది మరి అని అంటారు. ఇల్లు వాకిలు చూసి పిల్లనిస్తారు, అంతే కదా. ఇల్లు వాకిలు ఉంటే పర్లేదయ్యా, గుప్పుడు తిని గూట్లో పండుకుంటారులే, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళే అనుకొనిస్తాడు. అట్లని మనందరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక అంతఃపురం కట్టించడం అనేది, మనం అంతఃపురంలోకి చేర్చుకోవడం అనేది మనం చూడొచ్చు. ఈ అంతఃపురం ఎలాంటిది?
ఎవరు చేర్చబడతారు అని అంటే మనం చూసినట్లయితే ఆశ్రయపురాలు మొత్తం ఎన్ని? 6. 7 ఆశ్రయపురం ఏం చెప్పండి? 7 ఆశ్రయపురం. అంతఃపురాలు 6. యెషయా గ్రంథంలో, యెహోషువ గ్రంథం 20 అధ్యాయాలు మనం చూస్తాం. 7 అంతఃపురం ఏందో తెలుసా? దావీదు పురము. 7 అంతఃపురం ఏంది? దావీదు పురానికి ఇంకో పేరేంది? సియోను. మీ మందిరం పేరే సియోను మందిరం. సియోన్ అనే పురం ఈ భూమి మీద దావీదు కట్టాడు. దేవుని పురము సియోన్ అనే నగరము. పరలోకంలో యేసు ప్రభువు వారు కడతా ఉన్నాడండి. పరలోకంలో ఏం కడతా ఉన్నాడు? యేసు ప్రభువు వారు కడతా ఉన్నాడు. దానికంటే ముందు సొలొమోను తన నగరం కట్టాడు. కావాలంటే చూడండి, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఆయన నగరం? నగరం కట్టించాయండి ఆయన. రాష్ట్రపతి భవనం తెలుసా? భారతదేశంలోని రాష్ట్రపతి భవనం ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలుసా? భారతదేశంలో రాష్ట్రపతి భవనం ఎన్ని రూమ్స్ ఉంటాయో తెలుసా? 365 రూములు ఉన్నాయి. ఎన్ని? 365 రూములు ఉన్నాయి. ఒక రాజుగారు నివసించడానికి చూడండి ఎన్ని రూమ్స్ కట్టించారు. ఇప్పుడు భూమి మీద ఒంగోలులో మన ఇండియాలో ఉందండి. మన ఇండియాలో ఉంది రాష్ట్రపతి భవనం ఉంది. 365 రూములు ఉన్నాయి అక్కడ. అర్థమైందే? కింగ్ సొలొమోన్ he was built his wife. How many years he was built that one? 13 years. దాదాపు 13 సంవత్సరాలు కట్టాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు? దాన్ని ముగించి వేశాడు. అర్థమైందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యోహాను సువార్త. మీ హృదయములను విశ్వాసముంచుడి, నా యందున విశ్వాసముంచుడి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పదును. చూడండి, నా తండ్రి అంటే అనేక నివాసాలుండి, అనేక రూమ్స్ ఉన్నాయి, అనేక హౌసెస్ ఉండి. అర్థమైందా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. ఆ పట్టణం ప్రకారము అపోస్తలుల 12 పేర్లు కనబడను. దాని గుమ్మములను ప్రాకారమును నాతో కూడా మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకొర్ర ఉండెను. ఆ పట్టణంలో ఎవరెవరుంటారో ఏంటో మనం చూస్తే 4వ వచనం చదువుతారా? మంచి మాట ఉంది అక్కడ. 3వ వచనం 21:3. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా కాపురముండును, ప్రజలైందురు. దేవుడు తానే వారు దేవుడే అండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడు? ఆయన మరణమిక ఉండదు. చూడండి, మీరు దుఃఖమైనను ఇక నుండదు. మొదటి సంగతులన్నీ సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఆయన ఎవరు అని అంటే ఆయనే వాళ్ళతో ఉంటాడు, వాళ్ళ మధ్య ఉంటాడు, ఆయనే వెలుగై ఉంటాడు, దీపస్తంభంగా ఇంకా ఆయనే ఉంటాడు. అర్థమైందా? ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఏం చేస్తాడు? ఆయన తుడిచివేస్తాడు. ఇక అక్కడ ఆకలైనను దప్పులైనను అందరూ ఆయనే వాళ్ళందరికీ దేవుడై ఉంటాడు, వాళ్ళే ఆయనకి ప్రజలై ఉంటారు. అర్థమైందా? ఆ పట్టణం ఏంటో చెప్పాను. అర్థమైందా? ఆ కట్టడం ఎలా ఉంది, ఆ కట్టడం ఎలా కట్టబడుతుందో కూడా మనం చూడవచ్చు. అక్కడ ఎవరెవరు ఉంటారో మనం చూడవచ్చు. అర్థమైందా? తర్వాత 19వ వచనం అనుకుంటాను. 19వ వచనం 21 మనం చూసినట్లయితే, ఇక నేను ముగిచ్చేస్తాను. అక్కడ ఎవరెవరు ఉంటారో మనం చూసినట్లయితే, ఎవరెవరు దేంతో కట్టబడ్డాయి అని అంటే దాదాపుగా 12 రకాల బంగారపు రాళ్లతో అవి కట్టబడ్డాయి. శుద్ధ సువర్ణమయముతో అవి కట్టబడింది. పుష్యరాగము, ఇంకేమేమో చూడండి అక్కడ. సూర్యకాంతము, నీలము, వైడూర్యము, కెంపు,
సువర్ణరత్నము, గోమేదకము, పుష్యరాగము, సువర్ణముల సునియను, పద్మరాగము, సుగంధము. అక్కడ ఒక మంచి మాట ఉందమ్మా. అదేంటి అని అంటే శుద్ధ సువర్ణ 18వ వచనమేనా? ఆ పట్టణమును స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణమై ఉన్నది. వీటన్నిటితో ఆయన కట్టినట్టుగా మనం చూడవచ్చు. ఇవాళ మనం ముక్కులకి, చెవులకి, వంటికి ఇవన్నీ నేను ఒకసారి చూశాను. అది నేను స్కూల్లో పనిచేస్తుంటే ఒక పాప పుట్టినరోజు, అర్థమైందే, పుట్టినరోజు పిల్ల డ్రెస్ వేసుకొని వచ్చు. నాకు అప్పటికి అంత ఖరీదు వెళ్ళే డ్రెస్సులు వేసుకుంటారని తెలియదు నాకు, వాసన చెప్పాలంటే. నా కుటుంబ నేపథ్యం ఇవన్నీ చూసి ఆ అమ్మాయిని చూడంగానే పిల్ల భలే తెల్లగా చక్కగా ఉండద్ది. నేను, ప్రదీప్ సార్, ఇంకా కొంతమంది ఉన్నా, మేము అదే స్కూల్లో చెప్తా ఉన్నాను. ఆ అమ్మాయిని చూసి అబ్బా ఆ పుట్టినరోజు భలే మంచి డ్రెస్, కనీసం 5,000 రూపాయల డ్రెస్ ఉండిద్ది. ఎన్ని ఉంటాయిరా నాన్న ఇలాంటి అని అంటే, నాకు చాలా ఉండేవి సార్ అని అన్నది ఆవిడ. ఓర్ నాయన 5,000 రూపాయల డ్రెస్ నేను ఇప్పుడే చూస్తున్నాను నీకు అని అన్నా నేను. ఇక చూస్తే ఎన్ని వేసుకొని వచ్చిందో, నడుంగోడు పెట్టింది, ఏడోడు పెట్టింది, ముక్కుకి, చెవులకి పాప బెళ్ళ పెట్టింది, ఎన్ని పెట్టిందో అసలు. ఆకాశంలో నుంచి మెరిసిన దేవదూతల బిడ్డ కూడా భలే తెల్లగా చక్కగా ఉండేది దేవుని దయ వల్ల. మీరు చూసినట్లయితే ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ మన ఒంటి మీద ఉన్నాయి. ఇప్పుడు రేపు పరలోకాలు ఎక్కడుంటాయో తెలుసా? మన కాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అంత గొప్పగా చూస్తాం కదా, వాటన్నిటినీ చూస్తాం కదా. వీటన్నిటి పట్టణంతో దేవుడు కట్టినట్టుగా మనం చూడవచ్చు. కింగ్ సొలొమోన్, ఆయన సొలొమోన్ నగరం కట్టడమే 13 సంవత్సరాలు కట్టాడు ఆయన. ఎన్నో రూమ్స్తో కట్టాడు ఆయన, ఎన్నో గదులతో కట్టాడు ఆయన. మన పరలోకపు తండ్రి మనందరి కోసం గొప్ప ఇళ్ళు నిర్మిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఆ పట్టణంలో మనం చూడొచ్చు. అంతఃపురంలోకి ఏం చేశాడు ఆయన? చేర్చుకున్నాడు. ఎవరిని ఏమాత్రం కూడాను వదిలిపెట్టలా. ఆ మాట ఎందుకు వదిలిపెట్టలేదు అని అంటే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది అనుకుంటాడు అక్కడ. ఆయన స్వరక్తం మీద సంపాదించిన సంఘం. ఎవరండి? మనందరం ఎవరి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అబ్రాము మొదటి దాసుడు ఉన్నాడే, అబ్రాము మొదటి దాసుడు. ఎవరు? ఆయన పేరేం పేరు? ఎలియాజర్ని ఏం చేశాడు ఆయన? కొనుక్కున్నాడు. ఐగుప్తులు ఆయన బానిసలుగా తీసుకుని వెళ్తా ఉంటుంటే ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అర్థమైందా? కొనుక్కొని ఇక నువ్వు మీ ఊరు వెళ్ళిపో అని అంటే, నేను ఎక్కడికి వెళ్తాను, వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను నేను అని అన్నాడు ఆయన. అందుకే ప్రధాన దాసుడు అయ్యాడు ఆయన. కొనుక్కున్నాడు. అంటే మనుషులు డబ్బులు ఇచ్చి కొనుక్కోగలం, అప్పులు ఇచ్చి తీర్చుకోగలం, కానీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకోవడం అనేది మనం బైబిల్లోనే చూస్తాం, మరి ఇంకెక్కడ మనం చూడమన్నమాట. ఈ విధానంతో దేవుడు మనం స్వరక్తం సంపాదించుకున్న వాళ్ళని దేవుడు ఏమాత్రం కూడా వదిలిపెట్టకపోగా, అర్థమైందా, ఆయన పరలోకములో ఉండే కృప మనం చూస్తూ ఉంటాం. మనం ఎంతో దేవుని స్తుతించడం, ఘనపరచడం, ఆరాధించడం మనం చూడొచ్చు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి పరలోకాన్ని గురించి. ఈ ఆరాధన వర్తమానానికి మనం చూడొచ్చు దేవుని బిడ్డలారా. ఒక మాట ఏంటి అనంటే, ఆయన మనల్ని ప్రేమించాడు. రెండో మాట ఏంటనంటే, ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన ఆకర్షించాడు. మూడో మాట ఏంటి అనంటే, ఆయన మనల్ని తన అంతఃపురంలోకి చేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడు. యేసు ప్రభువారు ఎత్తబట్టడం వల్ల మనందరూ ఆకర్షించాడు. అనగా సిలువ వేయబట్టడం వల్ల, సమాధి చేయబట్టడం వల్ల, తిరిగి లేవటం వల్ల మనం ఆకర్షించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించబడ్డాడు. పరిశుద్ధాత్మ మనలందరినీ ముద్ర వేశాడు. మనల్ని ఏమాత్రం విడవక మనలందరినీ ఏం చేశాడు? ఆయన తన అంతఃపురంలోకి చేర్చుకున్నాడు. ఆశ్రయపురాల్లో మీకు ఎందుకు గుర్తు చేశారంటే, ఆశ్రయపురాల్లోకి ఎందుకు ఒకడు వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడా? పొరపాటున ఎవడైనా హత్య చేస్తే తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. నరహంతకులమైన మనం, పాపులమైన మనం, తిరుగుబాటుదారులమైన మనం, చెడ్డవాళ్ళమైన మనం, ఇంకా రకరకాల పాపంలో ఉన్న మనలందరినీ దేవుడు ఏం చేశాడంటే వదిలిపెట్టకుండా, ఆయనే దావీదు కట్టినటువంటి ఆశ్రయపురం, కింగ్ సొలొమోన్ కట్టినటువంటి ఆయన అంతఃపురం, దావీదు కట్టినటువంటి సియోను పర్వతం లేక సియోను మందిరం, లేకపోతే సియోను యొక్క నగరం, ఆ పరలోకపు యొక్క సియోను నగరంలో మనలందరినీ చేర్చుకునే దేవుడిగా ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తారని వేడుకుంటున్నాను.
చిన్న చిన్న పాటలతో, మాటలతో